ఎప్పుడు ఒకేలాంటి రైస్ ఐటమ్స్ని తిని తిని బోర్ కొట్టేసి చిరాకు కూడా వచ్చేస్తుంది. కొత్తగా డిఫరెంట్గా ఈ రైస్ని ప్రిపేర్ చేశారంటే ఆ రోజు పిల్లలకి పంపించిన లంచ్ బాక్సు ఒక్క మెతుకు కూడా వదలకుండా మొత్తం తినేసి వస్తారు. అంత బాగుంటుంది టేస్టు, అంత ఇష్టంగా కూడా తింటారు. హాయ్ గాయ్స్, వెల్కమ్ టు స్వీటీ కిచెన్. నేను మీ బాను. ఈ అన్నంని ప్రిపేర్ చేసుకునేది బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నరు ఎప్పుడైనా చేసుకోవచ్చు. మరి మీరు కూడా ప్రిపేర్ చేయాలనుకుంటున్నారు కదా, మరి ఫుల్ వీడియో చూసేసి తప్పకుండా ట్రై చేయండి. పొయ్యి మీద కడాయి పెట్టేసుకొని పొట్టు తీసిన వెల్లుల్లిపాయ రేకలు వేసి కొంచెం నూనె కానీ నెయ్యి కానీ వేసుకొని వెల్లుల్లిపాయ రేకలు మాడకుండా మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. చూడండి, ఈ విధంగా కలర్ వచ్చిన తర్వాత వీటిని ఒక బౌల్లోకి తీసేసుకోండి. ఇప్పుడు అదే కడాయిలోకి మనం తినే స్పైసీనెస్కి సరిపడా పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మంచి కలర్ వచ్చేంత వరకు, అంటే పచ్చిదనం పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. నేను ఇక్కడ ఇందులోనే ఒక గుప్పెడంతా పుదీనా ఆకు కూడా వేస్తున్నాను. మనం ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. పచ్చిమిర్చి, పుదీనా ఆకు కూడా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు రెండింటిని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాం. ఇందాక వెల్లుల్లిపాయ రేకల్ని కూడా ఫ్రై చేసాం కదా, ఇప్పుడు చల్లన తర్వాత రెండింటిని మిక్సీ జార్లోకి అయితే వేసేసుకుందాం. ఇక్కడ మెయిన్ వచ్చేసి ఇదేనండి, టేస్ట్ పెరగడానికి అలాగే మనకి కొత్తగా డిఫరెంట్గా టేస్ట్ తెలియడానికి కూడా మెయిన్ సీక్రెట్ వచ్చేసి ఇదే మసాలానే. చూడండి, ఈ విధంగా మిక్సీ పట్టుకున్నామంటే కోర్సుగా సరిపోతుంది. ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టేయండి. ఇప్పుడు పొయ్యి మీద కుక్కర్ పెట్టేసుకొని సరిపడా నూనె, నెయ్యి మీకు నచ్చింది వేసుకోవచ్చు. నేను ఇక్కడ నూనె వేస్తున్నా. నూనె వేసి వేగిన తర్వాత జీరా అలాగే పెప్పర్ వేసేసుకొని వేగిన తర్వాత సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ స్లైసెస్ని వేసేసుకోండి. అలా మిక్స్ చేసుకుంటూ కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు అనేవి లైట్గా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి, అప్పుడే చాలా బాగా వస్తుంది. చూడండి, ఈ విధంగా ఫ్రై అయ్యాయి కదా. ఇప్పుడు ఇందులోకి కట్ చేసిన ఒక పండు టొమాటో ముక్కల్ని యాడ్ చేసుకోండి. కొద్దిగా పెద్ద సైజు ఉండేది తీసుకోండి, లేదంటే చిన్నది వేసుకుంటే 2 వేసుకుంటే సరిపోతుంది. ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్టు, రుచికి సరిపడా ఉప్పు వేసేసుకొని కొంచెం పసుపు కూడా వేసుకుందాం. ఇక్కడ మనము పచ్చిమిర్చి వేసుకొని మసాలా ప్రిపేర్ చేసి పెట్టాం కాబట్టి రెడ్ చిల్లీ పౌడర్ అవసరం లేదు. ఇప్పుడు ఇందులోకి మిక్సీ పట్టి పెట్టుకున్న ఈ మసాలాని కూడా యాడ్ చేసుకొని పోపులో మిక్స్ అయ్యేలాగా బాగా మిక్స్ చేసేయండి. ఎప్పుడు ఒకేలాంటి పలావ్ రైస్లు లేదంటే చిత్రాన్నము, పులిహోర ఇలాంటివి కాకుండా అప్పుడప్పుడు ఇలా డిఫరెంట్గా ట్రై చేయండి. పిల్లలు కూడా చాలా బాగా నచ్చుతుంది, బోర్ కూడా కొట్టదు, వాళ్ళకి ఇష్టంగా కూడా తింటారు. కొద్దిగా మనకి ఆ మసాలా అనేది బాగా ఫ్రై అవ్వాలి నూనెలో. చూడండి, పోపులో ఇలా ఫ్రై అయ్యి ఆయిల్ అనేది సపరేట్ అవుతూ ఉంటుంది. అప్పటిదాకా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి కడిగి పెట్టుకున్న బియ్యాన్ని అయితే వేసుకుందాం. బియ్యం వచ్చేసి నేను ఇక్కడ టీ గ్లాస్తో ఒక 4 గ్లాసులు వేసుకున్నాను. కడిగేసి డైరెక్ట్గా వేసేసాను, నానపెట్టలేదు. ఇక్కడ నేను చికెన్ మసాలా వేస్తున్నాను. మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేదంటే లేదండి. ఇది వేసుకోవడం వల్ల చాలా బాగా వస్తుంది టేస్టు. దీని ప్లేస్లో మీరు కావాలంటే గరం మసాలా వేసుకోవచ్చు. నేను ఇక్కడ చికెన్ మసాలా అలాగే ధనియాల పొడి అయితే యాడ్ చేస్తున్నా. ఒక 1/2 టీ స్పూన్ దాకా ధనియాల పొడి వేసేసుకొని అంతా బాగా మిక్స్ చేసేసుకోండి. ఈ పోపులో మనము బియ్యాన్ని ఒక 2 నిమిషాల పాటు అలా మగ్గించుకున్నామంటే బియ్యానికి ఈ పోపు మసాలా ఫ్లేవర్ మొత్తానికి బాగా పట్టి అన్నము బాగా టేస్టీగా వస్తుంది. ఈ విధంగా బాగా మిక్స్ చేసి మూత క్లోజ్ చేసి అలా ఒక 2-3 నిమిషాల పాటు పెట్టేసేయండి. మళ్ళీ ఫ్లేమ్ అనేది సిమ్లో ఉండాలండి. హై ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ అస్సలు పెట్టకండి. ఒక 2-3 నిమిషాల తర్వాత ఇంకా నీళ్ళు అయితే వేసుకుందాం. ఇక్కడ నీళ్ళు వచ్చేసి 4 గ్లాసుల బియ్యానికి ఇక్కడ 8 గ్లాసులు వేసుకోవాలి కదా, నేను ఇక్కడ 7 గ్లాసులు వేసాను అన్నట్టు. అంటే మీరు ప్రిపేర్ చేసుకునే అన్నం రైస్ని బట్టి వేసుకోవాల్సి ఉంటుంది క్వాంటిటీ. అన్నం బాగా పొడి పొడిగా రావాలి అంటే 1 గ్లాసు తగ్గించుకోవాలి, లేదంటే ఒక 1/2 గ్లాస్ అన్నా తగ్గించుకోండి. టేస్ట్ చూసుకొని సాల్ట్ ఏమైనా పడేటట్టుంటే సాల్ట్ వేసేసుకోండి. ఫైనల్గా 1 టీ స్పూను నెయ్యి ఉంటే నెయ్యి వేసుకోండి. నేను ఇక్కడ నెయ్యి స్కిప్ చేశానండి, నెయ్యి వేయట్లేదు. ఇలా ఒక 2-3 నిమిషాల పాటు అలా ఉడికించుకోవాలి. మనకు అన్నం ఇలా బాగా ఉడికొచ్చిన టైంలో మూత పెట్టేసుకున్నామంటే మసాలా మొత్తానికి అన్నం మొత్తానికి ఈవెన్గా వచ్చేస్తుంది. మనం బియ్యం నీళ్ళు వేసిన వెంటనే మూత క్లోజ్ చేసి ఉడికించుకున్నామంటే మసాలా అనేది పైకి వచ్చేసి అన్నం అనేది కిందికి అడుక్కుండిపోద్ది. ఇలా ఉడుకు పట్టే టైంలో మూత పెట్టేయండి.
మూత పెట్టేసి ఒక విజిల్ వచ్చేస్తే సరిపోతుంది నేను తీసుకునే రైస్కి. మీరు తీసుకునే రైస్కి ఎన్ని విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకుంటారో దాన్ని బట్టి ఉడికించుకోండి. చూసారు కదా, ఒక విజిల్ వచ్చేంత వరకు ఉడికించాను. అన్నం అయితే చక్కగా పొడి పొడిగా భలే వచ్చిందండి. మెతుకు మెతుకు అంటుకోకుండా చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. ఇలా ప్రిపేర్ చేసుకొని కావాలంటే రాయితతో లేదంటే ఉత్తిది కూడా తినేయచ్చు. టేస్ట్ చాలా బాగుంటుంది, ఫ్లేవర్ కూడా బాగుంటుంది. మరి మీకైతే నచ్చింది అనుకుంటున్నా. నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేసి ఎలాగనిపించిందో కామెంట్ చేయండి. నెక్స్ట్ మళ్ళొక వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.